గత 13 నెలల కాలం నుండి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ చాలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది అని ప్రతి సందర్భంలోనూ కనిపిస్తూ ఉంది. నేను మీరు చెప్పడం కాదు, చివరికి హైకోర్టు కూడా ఎన్నిసార్లు అక్షింతలేసిందో పరిధి దాటి వ్యవహరిస్తున్నారు అని పోలీసులను కూడా చివరికి వాళ్ళే ఒక ప్రత్యేక సర్క్యులర్ జారీ చేయాల్సి వచ్చింది. మెజిస్ట్రేట్లు యాంత్రిక రిమాండ్లు విధిస్తూ ఉన్నారు. సెక్షన్లు, కేసులు, ప్రాథమిక ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాతే రిమాండ్లు ఇవ్వాలి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఫాలో అవ్వాలి అని. అండ్ తాజాగా కూడా చూడండి, గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఒక మహిళ చించి వేస్తున్నటువంటి వీడియోలు స్పష్టంగా ఉన్నాయి. అట్లా చించుతుంటే ఆమెకు ఒక చిన్న చేయి తగిలిన వీడియోలు పేర్ని నాని గారు కూడా ఈ విషయం గురించి చూపించారు. ఇవన్నీ అయినా కూడా ఉల్టా ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. ఎవరైతే దాడికి గురయ్యారో ఉప్పాలపాటి హారిక, వాళ్ళ భర్త రాము నన్ను కారుతో గుద్దాడు, కారులో వెనక సీట్లో కూర్చున్న ఆయన ఈమెను గుద్దాడట. ఈమె ఫ్లెక్సీలు చూసింది ఒకటి. ఆమె ఎవరో కానీ అసలు మామూలుగా అంటే ఏ మాటగా మాట అసలు హై పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమె ఎవరు ఎక్కడో ఫ్లెక్సీలు ఇచ్చి ఒకరేనో గోక్కపోయి ఆయన కారుతో గుద్దని చెప్పి ఉల్టా ఆయన మీదే కేసు ఎవరు పెట్టాలి? హారిక మీద దాడి జరిగితే ఆమె పెట్టాలి కేసు. ఎవరి మీద కేసు పెట్టాలి? దాడి చేసిన వాళ్ళ మీద పెట్టాలి, చేయించుకున్న వాళ్ళ మీద కేసులా? ప్రతి దగ్గర ఇలాగే జరుగుతూ ఉంది. సో ఈ అన్ని అంశాలను రిప్రజెంట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడి చాలా సీరియస్గానే మాట్లాడారు. ఆయన మీ వ్యవహారాలు పరిధి దాటిపోతూ ఉన్నాయి, అన్ని అప్రజాస్వామికంగా. ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, నియంత్రితం అనుకున్నారా? ప్రతిదీ గమనిస్తూ ఉన్నాం, ప్రతిదీ చూస్తూ ఉన్నాం, ఏది వదిలిపెట్టం. మౌనంగా ఉన్నాం కదా అని అంటే అది మా చేతకానితనం అనుకుంటూ ఉన్నారేమో. అన్నిటికీ అందరూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పోలీసులను వదిలిపెట్టం. చట్ట ప్రకారం మీ అందరి మీద విచారణ మళ్ళీ ఖచ్చితంగా సాగుతుంది. మీరు చూస్తూ ఉండండి, ఏ ఒక్కరిని వదిలిపెట్టం. మరి ఇంత బరి తెగించి ప్రవర్తించడం ఏంటి? ఇంత అప్రజాస్వామికంగా మీ వ్యవహార శైలి ఏంటి? మౌనంగా ఉన్నారు కదా, అన్నీ భరిస్తున్నారు కదా, మన దగ్గర వ్యవస్థలు ఉన్నాయి కదా, అధికారం ఉన్నాయి కదా, ఎంతైనా బరి తెగిద్దాం అనుకుంటే మా మౌనాన్ని మీరు చేతగానితనం అనుకోకండి, మూల్యం చెల్లించుకుంటారు ఖచ్చితంగా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా సీరియస్గానే మాట్లాడారు. గుడివాడలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఆయన ఉదాహరించుకుంటూ బంగారుపాలెంలో జరిగింది, పొదిలిలో జరిగింది, ఈ విధంగా కేసులు పెడుతూ ఉన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని అసలు తాడిపత్రిలో కానీ అడుగు పెట్టనివ్వకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ అన్నింటికీ బాధ్యులైన అధికారులు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు అని చెప్పి 1కి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంత సీరియస్ కామెంట్స్ చేయడం బిట్ ఇంట్రెస్టింగ్.